ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు, పెద్దవాడు సురేష్, చిన్నవాడు మహేష్. ఇద్దరికీ పెళ్లి చేసి, వారిని ఒకే ఇంట్లో పెట్టుకున్నాడు. సురేష్ భార్య లత పెద్ద పట్నం నుండి వచ్చిన ధనిక కుటుంబానికి చెందినది. ఆమెకు విలాస జీవితం అలవాటు. మహేష్ భార్య గౌరి పేద కుటుంబానికి చెందినదైనా మంచి మన్నించిన, గుణవంతురాలైన అమ్మాయి. రామయ్య సమానంగా చూసేవారు. కానీ లతకు గౌరి యొక్క తక్కువ ఖర్చు జీవనశైలి నచ్చేది కాదు. ఇంటి పనులు నేనే చేస్తాను అని గౌరి అన్నప్పుడు, లత పనిమనిషిని పెట్టించమని అత్తగారిని అడిగేది. ఒకసారి ఇంట్లో మొక్కజొన్న పిండి అయిపోయింది. రామయ్య, మొక్కజొన్న పిండి తెచ్చి ఇది సరిపడుగా వాడాలి అన్నాడు. గౌరి ఆ పిండితో రుచిగల అటుకులు చేసి అందరికీ వడ్డించింది. అందరూ సంతోషంగా తిన్నారు. కానీ లత అశ్రద్ధగా, ఇది పేదవారి ఆహారం అంటూ తినకుండా మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటాం అని వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత రామయ్య అనారోగ్యంతో పడిపోయాడు. అప్పటికే కష్టకాలం వచ్చింది. పంటలు కురిపించలేక అప్పుల్లో పడ్డాడు. అప్పుడు లత తన భర్తను తీసుకొని వేరే ఇంట్లోకి వెళ్ళిపోయింది. మేము రోగాన్ని భరించలేం అని చెప్పి పక్కన పడింది. అయితే గౌరి మాత్రం రామయ్యను శ్రద్ధగా చూసుకుంది. చక్కగా నీరు, ఔషధాలు ఇచ్చింది. భర్త మహేష్ కూలీకి వెళ్లి సంపాదించిన తినుబండారాలు పంచుకుని, అత్తమామలతో సహా సంతోషంగా ఉండేది. కొంతకాలానికి రామయ్య కోలుకుని బాగయ్యాడు. అప్పటికే అతని పేరుపై ఉన్న భూమిని ఎవరు సంరక్షించారో తెలుసుకున్నాడు. తర్వాత అతను తన ఆస్తిని గౌరి మరియు మహేష్ దంపతుల పేరుపై రాసిపెట్టాడు. లత ఆ వార్త విని పరిగెత్తుకుని వచ్చి, నేను డబ్బు ఉన్నదాన్ని కానీ గుణం ఉన్నదాన్ని కాదు అని బోరున ఏడిచింది.